పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తే మంచి క్రీడాకారులను అందించిన ఘనత వారికి దక్కుతుందని సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 15 నుండి 3 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సాగి రామకృష్ణంరాజు మెమోరియల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ కమ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభ చూస్తుంటే అబ్బురపరుస్తుందని అన్నారు. మంచి పట్టుదలతో ఆడి విజయాలు అందుకున్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున రాహుల్ కుమార్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కళాశాల ఫిజికల్ డైరెక్టర్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడలకు తమ కళాశాల వేదికగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వంశీకృష్ణ, ఇందుకూరి కిషోర్, జవ్వాది కిషోర్, ఫిజికల్ డైరెక్టర్స్ జి సారిక, వి అవినాష్, జి లోహిత తదితరులు పాల్గొన్నారు. Congratulations for the parents for supporting your kids. Sport is one thing which generally gets neglected. Academic paranga chuskuntu sports neglect chese the kind of atmosphere lo meer andaru pillalni badminton vaipu encourage chestu ilanti competitions lo participate chepistunnanduku ధన్యవాదాలు. అండ్ ఐ హావ్ హర్డ్ ఫ్రమ్ దిలీప్ గారు అండ్ నిశాంత్ గారు దట్ పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు అండ్ ఎస్పెషలీ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ బ్యాడ్మింటన్. అండ్ ఖచ్చితంగా కూడా ఇది మనం ఇక్కడ రన్నర్స్ కానీ విన్నర్స్ కానీ ఎవర్ హెస్ కమ్ యాజ్ ది విన్నర్స్ హియర్, కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఆల్సో విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ది స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. మీ అందరూ కూడా మీ బెస్ట్ ఇస్తే ఖచ్చితంగా కూడా వెస్ట్ గోదావరికి ప్రైజెస్ ఖచ్చితంగా వస్తాయి స్టేట్ లెవెల్లో కూడా. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ SRKR, I wanted to congratulate personally also because I used to come to this college for playing badminton in the evenings with my better half. So thanks for providing all the infrastructure. In fact, one of the best infrastructure in the entire district with respect to badminton or otherwise also. Manchi sports infrastructure ikkada undi. So thanks for contributing every part, either in terms of district administration, sambandhinchi initiatives aina sare, or otherwise also there are many initiatives being taken by SRKR College. Thanks for organizing all such wonderful events, and this is one of the event which has attracted district level competitions. And state level lo kuda events kuda organize chesukodaniki meeku anta infrastructure kuda undi. So maybe in future we can organize some state level events which can be held at West Godavari. Whatever support you require from SAP side also we'll try to open. And I once again congratulate all the winners. Thank the parents for supporting your kids. సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. విన్ అయిన ప్లేయర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ మన మేనేజ్మెంట్ వారు స్పోర్ట్స్కి చాలా పెద్దపీట వేసి అన్ని యాక్టివిటీస్ బాగా జరిపిస్తూ ఉంటారు. నేషనల్ వైడ్ బాక్సింగ్ జరిపించారు. అలాగే ఇంతకుముందు ఏపీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ టోర్నమెంట్ విషయానికి వస్తే టోటల్గా మనకి 775 మంది పైనే ప్లేయర్స్ పాల్గొన్నారు ఈ సంవత్సరం. 10 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత ఎక్కువ మంది ఇక్కడ మనకి ఈ టోర్నమెంట్లో పాల్గొనడం చాలా సంతోషం. అండర్ 11లో 85 మెంబర్స్, అండర్ 13లో 92, అండర్ 15లో 96, అండర్ 17లో 98 మెంబర్స్, అలాగే 35 నుంచి 75+ వరకు దగ్గర 100 మంది 100 మంది పైనే పాల్గొన్నారు. సో ఇంత బాగా పాల్గొని అందరూ బాగా ఆడి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అసోసియేషన్ వారు కూడా చాలా సపోర్ట్ చేసి మాకు ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు